అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది అనేటువంటి నినాదంతో నేను ఈనాడు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజుకి నేను ఈ సోషల్ మీడియా ఫర్ జస్టిస్ బహుజన రాజ్యాధికారం అనేటువంటి ఈ గ్రూపుల్ని క్రియేట్ చేసి 4 సంవత్సరాలు నిండి 5వ సంవత్సరంలోకి వెళ్ళాయి. ఈ యొక్క 2020 మనకు ఏ విధమైనటువంటి చేదు జ్ఞాపకాలని మిగిలించిందో ఒకసారి మనం నెమరు వేసుకుందాం. ఈ యొక్క 2020 అనేటువంటిది మనకు ఒక జ్ఞానాన్ని, అంటే ప్రపంచ మనుషులందరూ ఒకటైనటువంటి ఒక నినాదాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ రోగాలు వస్తే ఏ విధంగా ఉంటుందో ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులంతా మానవులే అని చెప్పినటువంటి ఈ COVID-19 2020 ప్రపంచం అందరికీ ఒక గొప్ప గుణపాఠం నేర్పింది. అంటే మనకు గుళ్ళు కాదు బళ్ళు కావాలని, మసీదులు కాదు మూత్రాశయాలు కావాలని, చర్చీలు కాదు లైబ్రరీలు కావాలని, కళ్ళు కాదు కంప్యూటర్ కావాలని, కూలీనాలను చేసుకున్నటువంటి జనాలే ఈ ప్రపంచ గతిని మార్చగలరని, గొర్రెలు బర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తులే ఈ భారత దేశాన్ని పరిపాలించాలని మనం ఎన్నో గొప్ప ఆశయాలను మనకి ఒక 2020 నేర్పింది. చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రజలంతా కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుందో, పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ ఊళ్ళలోకి వచ్చి ఇటువంటి ఒక గొప్ప అనుభూతిని పొందగలిగారు. దాదాపుగా ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరికీ మనం శ్రద్ధాంజలి ఘటించాలి. ఈ 2020 నుంచి మనం ఒక ప్రపంచం అనేటువంటిది 2020 కంటే ముందు 2020 తర్వాత ఏ విధంగా ఉందో మనం మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క 2020 అనేటువంటిది మనకు కల్పించింది. దాదాపుగా ఈ సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకొని నేను ఒక 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు పడుతున్నటువంటి ఈ సందర్భంలో నేను అందరికీ నన్ను అభిమానించినటువంటి నా మిత్రులకి, నా వాట్సాప్ ఫేస్బుక్ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను పడుతున్నటువంటి శ్రమకి, రాస్తున్న రాతలకి, నేను మాట్లాడుతున్న మాటలకి అందరూ వారి యొక్క అభిప్రాయం తెలియజేసి నాకు వెళ్ళవేళ్ళ స్ఫూర్తి నింపుతున్నటువంటి వాళ్ళందరికీ ఎంతో కృతజ్ఞుని. నిజంగా ఈ సమాజం, మన సమాజం అనేటువంటిది బాగుంటేనే మనం బాగుంటాం. బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి ఒక గౌతమ బుద్ధుడి విధానంతో అతను చెప్పినటువంటి త్రిరత్నాలు, పంచశీల, అష్టాంగ మార్గం 358 అంటే ఈ విధానంతో మనం ఎప్పుడైతే కరెక్ట్గా నడుస్తామో అప్పుడు మన భారతదేశము ప్రపంచంలో అన్ని దేశాలతో సమానంగా వెళ్తుంది. అదేంటంటే త్రిరత్నాలు అంటే బుద్ధం శరణం గచ్చామి, అంటే బుద్ధుడిని మనం అనుసరించాం కాదు కానీ అతను చెప్పినటువంటి మార్గాన్ని తెలుసుకొని దాన్ని మనం అనుసరించాలి. ధమ్మం చరణం గచ్చామి అంటే ధమ్మ అంటే పాలిలో ధర్మం అని అర్థం. అంటే ధర్మాన్ని మనం అనుసరించాలి, ధర్మాన్ని మనం శరణొచ్చాలి. అంటే ధర్మం మనం ఏ విధంగా మనల్ని కాపాడుతుందో ఆ ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం కూడా మనల్ని అలానే కాపాడుతున్నటువంటి ఒక నినాదం అన్నమాట. అది ప్రకృతిలో ఉన్నటువంటి గొప్ప ధర్మం, ప్రకృతి నియమం. అది ప్రకృతి తనకు విరుద్ధంగా ఏ విధమైనటువంటి చలనాల్ని అది వ్యతిరేకిస్తుంది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకు అనుగుణంగానే ధర్మం అనేది ఉంటుంది. మనం ఆ ధర్మానికి అనుకూలంగా పోతే విజయం అవుతామని చెప్పేటువంటి సూత్రం అన్నమాట అది. ఒకటి సంఘం చరణం గచ్చామి అంటే సంఘాన్ని నేను శరణు చూస్తాను. అంటే సంఘంలో మనం బతికించింది మనకు కూడు గుడ్డ నీడ అనేటువంటి సమాజం నుంచి మనకు వచ్చాయి. ఆ సమాజం ఎప్పుడైతే బాగుంటుందో ఆ సమాజం అభివృద్ధి కోసం మనం
మన అభివృద్ధి కోసం సమాజం కృషి చేసింది, ఆ సమాజ అభివృద్ధి కోసం మనం కూడా కృషి చేయాలి. కాబట్టి ఈ త్రిరత్నాలు మరియు పంచశీల అంటే ఈనాడు 31st రాగానే అందరూ తాగేసి ఈ రోజుతో అయిపోతుంది, మళ్ళీ 2021 తాగనని శపథం చేస్తారు. అది కాదు, మనం ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నామంటే ఏళ్ళకాలం తాగకూడదు. అది ఈనాడు మనకు దమ్మలో ఉంది. డోంట్ డ్రింక్, ఏ విధమైనటువంటి ఆల్కహాల్ మత్తు పదార్థాలు తీసుకోవద్దు. డోంట్ స్మోక్, ఏ విధమైనటువంటి పదార్థాలు త్రాగకూడదు. డోంట్ టెల్లింగ్ లైస్, ఏ విధమైనటువంటి అబద్ధ మాటలు చెప్పకూడదు. డోంట్ హార్మ్, వాట్ ఈస్ దట్, డోంట్ మిస్గైడ్ సెక్సువల్ కండక్టివిటీస్, అంటే ఈ విధమైనటువంటి వ్యభిచార వృత్తిని కూడా, వ్యభిచారం చేసేటువంటి మన ఆలోచనలు కూడా ఆ విధమైనటువంటివి మనం చేపట్టకూడదు. డోంట్ స్టీల్, అంటే ఏ విధమైనటువంటివి మనం దొంగలించరాదు. డోంట్ టెల్లింగ్ లైస్, ఏ విధమైన అబద్ధ మాటలు మాట్లాడరాదు. ఇవే అన్నమాట మనకు బుద్ధుడు చెప్పినటువంటి పంచశీల, ఇంకా అష్టాంగ మార్గం. అంటే బుద్ధుడు చెప్పినటువంటి శీల, సమాధి, ప్రజ్ఞ, ఈ మూడు విషయాలు ఎవరైతే పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటారో వారికి మనస్సు అనేటువంటిది ఉంటుంది, ఆ మనసును జయిస్తారు. అట్లనే ఈ ప్రపంచానికి కూడా ఇప్పుడు ఆ బుద్ధుడు బోధించినటువంటి దమ్మ అనేటువంటిది కావాలి. ప్రపంచం అనేటువంటిది శాంతికి నిలయం అయిపోయింది. ఒక దేశం మరో దేశం మీద దండెత్తుతుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద కక్షలు, కార్పణ్యాలతోటి, ద్వేషంతో రగిలిపోతుండు. ఈ సమాజాన్ని కూడా ఒక అయస్కాంతంలాగా పట్టి ఉంచేటువంటి ఒక శక్తి ఆ ధర్మానికి ఉంది. ప్రపంచ మానవులందరినీ కలిపేటువంటి శక్తి ఆ ధర్మానికి ఉంది. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా అనుసరించాలి. ఆ యొక్క బుద్ధుని బోధనలు విని అతనికి శిష్యులుగా అయినటువంటి ఎంతోమంది బౌద్ధ భిక్షులు, తర్వాత ఒక సామ్రాజ్యాన్ని, మహాసామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి అశోకుడు, ఆ అశోకుడి పరిపాలనను, బుద్ధుడి యొక్క భావాల్ని, అశోకుడి యొక్క పరిపాలనని ఆధారంగా చేసుకొని అంబేద్కర్ ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రచించాడు. రాజ్యాంగంలో మన భారతదేశ పౌరులకి ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఎంతోమంది కృషి చేశారు. వాటి యొక్క ఫలాలని మనం దాదాపు 73 వసంతాల స్వతంత్ర భారతదేశంలో మనం అనుభవిస్తున్నాం. మనం ఎన్నో విలువల్ని మనం నేర్చుకున్నాం, ఎన్నో సుఖాల్ని మనం పొందుతున్నాం. అంటే మనకంటే ముందు ఇటువంటి గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారానే మనం ఈ సమాజం అనేటువంటి అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టి ప్రతి మనిషికి వ్యక్తిగత అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం ఏ విధమైనటువంటి నేరాలకు పాల్పడకుండా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక యాక్సిడెంట్ కాకుండా, రోడ్డు మీద వెళ్తే మనం కరెక్ట్గా వెళ్ళి వస్తామా రామా అనేటువంటి సందిగ్ధంలో ఉంటాము. ఎక్కడికైనా వెళ్తే మనకు ప్రాణహాని ఉంటుందా, ప్రాణహాని లేకుండా ఉండదు అనే సందిగ్ధంలో ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఒక సేఫ్టీ అనేటువంటిది పెద్ద సంక్షోభం అయిపోయింది. భద్రత అనేటువంటిది చాలా ముఖ్యమైపోయింది. ఎందుకు మరి సమాజం ఈ భద్రత వలన చిక్కుకొని పోయింది? ఒక అమ్మాయి నైటే కాకుండా పట్టపగలు కూడా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం పోతే ఆమె భద్రతంగా తిరిగి వస్తుందా, తిరిగి రాదా అన్నటువంటి విషయంలో కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకు మరి ఇంత సమాజం ఇంత దిగజారిపోయింది అంటే ఆ సమాజంలో నైతిక విలువలు లోపించినాయి. మళ్ళీ ఆ నైతిక విలువలని మనం పునర్నిర్మించాలి. మళ్ళీ మన దేశం యొక్క వారసత్వాన్ని, మన దేశం యొక్క సాంస్కృతిక విలువల్ని, మన దేశ మహనీయుల యొక్క ఆశయాలే మనం గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం. మళ్ళీ అలా అయితేనే మనకు ఈనాడు ఈ ప్రపంచం ఈ విపత్తులో ఉన్నటువంటి ఈ విపత్తుకి మనకు దీనికి ఒక సమాధానం మనం ఇవ్వగలం. నిజంగా ఆనాటి ఆ మహానుభావులు చెప్పినటువంటి విధానంలో మనం ఈనాడు నడుచుకోవట్లేదు. మనం ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రకృతి మనకి కన్నెర చేస్తుంది. మనం మన అవసరాల కోసం ప్రతిదీ కూడా కాలుష్యం చేస్తున్నాం. కాబట్టి మనకి ఈనాడు ఇలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భూ సమస్యలు, తర్వాత
మన ప్రకృతి విపత్తులు అనేటువంటివి మనకు తలెత్తుతున్నాయి. కాబట్టి మిత్రులారా, నేను ఈ సమాజాన్ని కోరేటువంటిది ఒకటే. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం దక్కాలి. ప్రతి వ్యక్తి అతని యొక్క విశ్వాసాలను, ప్రతి వ్యక్తికి అతనికి ఉన్నటువంటి అన్ని న్యాయాలను అతను పొందగలగాలి. అప్పుడే మనం గొప్ప సంస్కృతిలో మనం ఉన్నట్టు. మనకు ఈ భారతదేశం ఏమిచ్చిందనే కన్నా మనం ఈ భారతదేశానికి ఎంతవరకు మనం దీని పునర్వైభవానికి మనం పాటుపడుతున్నాం అనేటువంటిది చాలా ఆలోచనల విషయం. దాదాపుగా ఒక 4 సంవత్సరాల నుండి ఇప్పుడు 5వ సంవత్సరంలోకి పోతున్నటువంటి ఈ సోషల్ మీడియా అనేది వచ్చినాకనే ప్రతి ఒక్కరికి సమాజం మీద అవగాహన ఏర్పడింది. అంతకంటే మునుపు మనం ఒకరికొకరు అనేటువంటి అవకాశం కూడా మనకు లేకుంటుండే. కానీ ఈనాడు ప్రతి ఒక్క విషయం మనం ఒక క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. అది కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా వేదికగా దాదాపు నేను ఒక 4 సంవత్సరాల నుంచి నేను ఎన్నో రచనలు రాశాను, ఎన్నోసార్లు మాట్లాడాను. దాదాపు ఈ ఫేస్బుక్ నుంచే దాదాపు నేను ఒక 2005 నుంచి, అంటే ఒక 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. నా యొక్క ప్రసంగాలు దాదాపు ఒక గంట సేపు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు ఒక రచనలు ఉన్నాయి. దాదాపు ఈ సోషల్ మీడియా పనిచేస్తున్న గ్రూప్ వాట్సాప్లో దాదాపు ఒక 500 మందితోటి నడుస్తుంది. ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి వింత పోకడల్ని నిరసిస్తూ మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనుల్లో ఏమైనా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే వాటి మీద మనం సునిశ్చితమైనటువంటి విమర్శలు చేసుకొని మనం ఈ సమాజం అనేటువంటిది అభివృద్ధి కావాలంటే వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోతారని మనం ఈ వేదిక దాదాపు ఒక 5 సంవత్సరాలుగా మనం చేస్తున్నాము. ఈ వేదికగా నన్ను అభిమానించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ గ్రూప్ కానీ, సైఫాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ గ్రూప్ కానీ, బహుజన రాజ్యాధికారం గ్రూప్ కానీ, సోషల్ మీడియా ఫర్ జస్టిస్ అనేటువంటి గ్రూప్ కానీ, ఇంకా వేరే కమ్యూనిటీకి సంబంధించినటువంటి గ్రూప్స్ కానీ, తర్వాత దళిత బహుజన సైన్యం అనేటువంటి గ్రూప్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు ఒక 20 గ్రూపులు వాట్సాప్లో ఉన్నాయి. దాదాపు ఒక 50 గ్రూపులు ఫేస్బుక్లో ఉన్నాయి. ఇవి నిరంతరం వాటిల్లో మనం విభిన్న విషయాల మీద వస్తున్నటువంటి వాస్తవ పరిస్థితుల మీద మనం ఎప్పటికప్పటికు చర్చించి దాదాపుగా కొంత సమాచారం అనేటువంటిది ఇవ్వగలుగుతున్నాము. అలా ఇస్తూ మనకు ఉన్నటువంటి చైతన్యాన్ని 10 మందికి పంచాలని మనం తాపత్రయపడుతున్నాం. ఈ తాపత్రయంలో ఈ యొక్క భాగస్వామ్యంలో అందరూ భాగస్వాములై మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ దళిత బహుజన బిడ్డల కోసం, వాళ్ళ రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరు ఈ దిశగా ఆలోచించాలని మనం, ఎందుకంటే దాదాపుగా ఒక 4000 సంవత్సరాల నుంచి మనం అణచివేతకు అణచివేయబడ్డాం. చూసాం. మన ఈరోజే భీమ్ కోరేగాం సంఘటన మనకి కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక గొప్ప సంఘటన. 203 సంవత్సరాల క్రితం ఆ యొక్క మహర్యోధులు భీమ్గాం కోరేగాం అనేటువంటి ఆ గ్రామం దగ్గర విరోచితంగా ఈ యొక్క బ్రాహ్మణాధిక్యత సమాజాన్ని, పిష్వాలను ఎదిరించి వాళ్ళు ఏ విధంగా తరిమి కొట్టారో అది గొప్ప ఇన్స్పిరేషన్. ఈ యొక్క దళిత బహుజన సమాజానికి అది చాలా ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. ఆ మహాత్మా జ్యోతిబా ఫులే 1820లో పుట్టాడు. దాదాపుగా ఆ సంఘటన కూడా అప్పుడే జరిగింది. అంటే 1800 అంటే అతను 7 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాలు అటు ఇటు. కానీ ఆ సంఘటన తర్వాతగా వచ్చినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. జ్యోతిబా ఫులే చనిపోయినటువంటి 1809లో చనిపోతే 1891లో వచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అతను చనిపోయిన తర్వాతకి 1950 చనిపోతే ఆ తర్వాత వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి కాన్షీరామ్ గారు. ఆయన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి దాన్ని పకడ్బందీగా అమలు చేసి ఎట్లా ఈ మెజారిటీ ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ 80% ప్రజలకు ఎట్లా ఆర్థిక న్యాయాన్ని చేకూర్చాడు అనేటువంటి విషయం ఆయన కులంకుశంగా ఒక భారతదేశంలో ఒక పరీక్షణాళికగా చేసుకొని దాన్ని ప్రూవ్ చేశాడు. ఈ విధంగా చేస్తే మీకు కూడా అధికారం ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క మనసులలో వేల సంవత్సరాలుగా పాదుకొని పోయినటువంటి ఈ యొక్క ఏవైతే బానిసత్వం ఉన్నటువంటి భావజాలాన్ని కూడా తుడిచిపెట్టుకుపోవాలంటే
ప్రతి ఒక్కరు చదువుకోవాలని, ఆ చదువుతోటి ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు తెలిసి వస్తాయని, సమాజం బాగుంటుందని, సమాజం బాగుంటేనే మనమందరం బాగుంటున్నటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి ఈ మహానుభావుల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ ప్రతి సంవత్సరం వస్తుంది పోతుంది. నాకు దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు, అంటే నాకు తెలిసి వచ్చి కూడా ఒక 20 సంవత్సరాలు మనం ఈ యొక్క హ్యాపీ న్యూ ఇయర్లు మనం చెప్పుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పోతూనే ఉంది. ఎంతో కొంత మనకు ఈ ప్రకృతికి, ఈ యొక్క ప్రజలకి నేను పాఠాలు నేర్పుతూనే ఉంది. అయినా కానీ మన పాఠాల నుంచి మనం ఎన్ని నేర్చుకున్నాం, వాటి నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్లో వాటిని అమలు చేస్తున్నాం అన్నటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన విషయమే. కాబట్టి ఈ యొక్క బుద్ధుడు, అశోకుడు, అంబేద్కర్, ఈ మహనీయులు, పూలే, కాన్షీరామ్, తర్వాతకి శివాజీ, సాహు మహారాజ్, మరియు పెరియార్, రామస్వామి, ఇంకా ఇలా ఎంతో మహానుభావులు, బాబా గాడ్గే, తర్వాత ఎందరో మనం చరిత్ర పుటల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆశయాలు మనం తెలుసుకుందాం. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకుందాం. ఈ భారతదేశాన్ని ఏ విధంగా అయితే కూలీ వాళ్ళు కళ్ళు తాగినటువంటి చేతులే కంప్యూటర్లు పట్టాలి, డబ్బులు కొట్టిన చేతులే డాలర్లు సంపాయాలి, కూలినాలు చేసుకున్నటువంటి చేతులే ప్రపంచ గతిని మార్చాలి, గొర్రెలు బర్రెలు కాసినటువంటి చేతులే భారతదేశాన్ని పరిపాలించాలి. కాబట్టి ఏమున్నది ఈ ప్రపంచ చరిత్ర నవజాతి సమస్తం, పరపీడన పరాయణత్వం, పోరాడితే పోయేదేమీ లేదు, మన బానిస సంకళ్ళు తప్ప, మన బానిస భావాలు తప్ప అనేటువంటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడినటువంటి ఆ వ్యక్తులు మనం స్మరించుకొని వారి ఆశయాలకు అనుగుణంగా మనం కొనసాగుతూ ఈ యొక్క 2021 సంవత్సరం మనం శుభాకాంక్షలు తెలుపుతూ 2020కి మనం ముగింపు పలుకుతూ, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ, వారి యొక్క ఆధ్యాత్మిక, వారి వైజ్ఞానిక అన్ని రంగాల్లో వారికి సర్వతోముఖ అభివృద్ధికి ఈ యొక్క 2021 అనేటువంటిది కృషి చేస్తుందని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉంటాయని, అందరి జీవితాల్లో నిత్యం యశస్సు ఉంటుందని, ప్రతి ఒక్కరూ చీకటి నుండి వెలుగు వైపుకు, ప్రతి ఒక్కరూ అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు, ప్రతి ఒక్కరూ నిత్యం నూతనంగా ఎప్పుడూ విజ్ఞానంతో వారి యొక్క మనసులో నింపుకొని, ఎక్కడైతే విజ్ఞానం అయితే దొరుకుతుందో, ఎక్కడైతే సమాజం అనేటువంటి విడిపోకుండా ఉంటుందో, ఎక్కడైతే సమాజం అనేటువంటిది అల్లర్లు కాకుండా సమాజం అభివృద్ధి కోసం ఉంటుందో, అటువంటి సమాజంలోకి ప్రజలందరూ పోవాలని, అటువంటి సమాజాన్ని మనం కోరుకోవాలని ఆశిస్తూ, ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ 2021 అందరూ సుఖంగా ఉంటారని ఆశిస్తూ, నా యొక్క సోషల్ మీడియా మరియు ఫేస్బుక్, వాట్సాప్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారందరూ హ్యాపీగా ఉంటారని ఆలోచిస్తూ, వారికి ఈ ప్రకృతి సుఖ సంతోషాలు కలిగించాలని ఆశిస్తూ, మీ నరసింహ, రాబోతు చల్లవనుకుంటా, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. ఉంటాను మిత్రులారా. థ్యాంక్ యూ. అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు.